సోలార్ వినియోగంతో డబ్బును ఆదా చేసుకోవడంతో పాటుగా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చునని విద్యుత్ శాఖ ఏలూరు ఎస్సీ కేఎం అంబేద్కర్ తెలిపారు. కావున ప్రజలు సోలార్ వినియోగానికి మక్కువ చూపాలని విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా స్థాపించిన గ్రేస్ సోలార్ ట్రెక్ బ్రాంచ్ను ఎస్సీ అంబేద్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో గ్రేస్ సోలార్ టెక్ బ్రాంచ్ను ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా డబ్బును ఆదా చేసుకోవడంతో పాటుగా పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చునని అన్నారు. కావున ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రేస్ సోలార్ టెక్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కొమ్మారెడ్డి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ సంస్థ యొక్క వివరాలను, పనితీరును, లక్ష్యాలను వివరించారు. మిగతా సంస్థల కంటే మెరుగ్గా తమ సంస్థ సేవలను అందిస్తుందని, కావున ప్రజలంతా తమ సంస్థను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఈ పీర్ అహ్మద్ ఖాన్, ఏడీఈ సుబ్బారావు, సిటీ కేబుల్ ఎండీ పాలపత్తి శ్రీనివాస్, టీడీపీ నాయకులు కొండ్రెడ్డి సోమరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రేస్ హోమ్ నీడ్స్ సోలార్ వాళ్ళ యొక్క 3వ బ్రాంచ్ ఓపెనింగ్కి రావటం చాలా ఆనందదాయకం. అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీ అందరూ కూడా పిఎం సూర్యఘర్ పథకంలో సోలార్ ప్యానల్స్ కనుక పెట్టుకున్నట్లయితే మీ యొక్క కరెంటు బిల్లు ఆదా అవుతుంది, మరియు మీరు మీ యొక్క ఆదాయం కూడా సమకూర్చినట్లు అవుతుంది. ఎందుకంటే బిల్లు తగ్గడమే కాదు, మీరు యూనిట్లు కనుక మిగిలినట్లయితే మీకు డిపార్ట్మెంట్ తరఫున యూనిట్కి ₹2.9 చొప్పున ఆదాయం కూడా వస్తుంది. అండ్ సమతుల్యం పర్యావరణాన్ని కనుక మనం సమతుల్యం చేసినట్లయితే మీ యొక్క దాంట్లో మీరు భాగం అవుతారు, పర్యావరణాన్ని కాపాడిన దాంట్లో. సో అందరూ కూడా సోలార్ రూప్ టాప్ను కనుక పెట్టుకున్నట్లయితే చాలా ఎంతో ఉపయోగం ఉంటుందని మరొకసారి మనవి చేస్తూ, ఆనంద్ ఈ బ్రాంచ్ని ఇక్కడ పెట్టడం చాలా ఆనందదాయకం. అందరూ కూడా ఆయన మంచి సర్వీస్ మెన్, సో సర్వీస్ తోటి చేస్తారు కాబట్టి మీ యొక్క రూప్ టాప్ని అందరూ కూడా సోలార్తో బిగించుకున్నట్లయితే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈయన యొక్క వ్యాపారం దినదభివృద్ధి చెందాలని మనసు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నేను ఐటీఐ ఒక ఎలక్ట్రీషియన్గా ప్రారంభించిన నా జీవితాన్ని మొదటిగా 1999వ సంవత్సరంలో సోలార్ గురించినటువంటి చిన్న ప్రాజెక్టు మేము చేయడం జరిగింది. ఆ తర్వాత 2012వ సంవత్సరంలో మొదటిగా సోలార్తో ఛార్జింగ్ లైట్ తయారు చేసాము. ఆ తర్వాత హోమ్ లైటింగ్ సిస్టమ్ తయారు చేసాము. హోమ్ లైటింగ్ సిస్టమ్ తర్వాత సోలార్ పంప్ సెట్స్ సుమారుగా గవర్నమెంట్లో మరి ఇచ్చినటువంటి ఎన్టీఆర్ జలసిరి పథకంలో 2000కు పైగా సెట్లు ఇన్స్టాల్ చేయడం జరిగింది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో. అదే సందర్భంలో 8 కంపెనీలు డిఫాల్ట్ అయి వెళ్ళిపోయినప్పుడు, సర్వీస్ ఇవ్వకుండా 8 సోలార్ పంప్ సెట్లు బిగించిన కంపెనీలు వెళ్ళిపోయినప్పుడు వాటిని సర్వీస్ మరి వెండర్గా ఏపీపీడీసీఎల్లో సోలార్లో సర్వీస్ చేయడానికి తీసుకున్నాం. ఆ సర్వీస్ చేసిన అనంతరం ఆ ప్రాజెక్టు క్లోజ్ అయ్యే సమయానికి పిఎం సూర్యఘర్ పథకం మన ప్రధానమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఆ మరి పిఎం సూర్యఘర్ పథకం ద్వారా వెండర్గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పటి వరకు సుమారుగా 320 సెట్లు పైగా మేము ఇన్స్టలేషన్స్ చేస్తూ వచ్చాం. మా ప్రత్యేకత ఏమిటంటే, మొదటిగా మెటీరియల్ క్వాలిటీ, రెండవదిగా సర్వీస్. అంతేకాదు సర్వీస్ అంటే ఏదో మాటల వరకు, అదేవిధంగా పర్యావరణానికి ఎంత ఉపయోగపడుతుందో జనాల్లో మేము కూడా అవేర్నెస్ తీసుకువచ్చి సోలార్ ఇన్స్టలేషన్స్ చేస్తూ పర్యావరణాన్ని, అదేవిధంగా మంచి మన భావి తరాలకు మంచి వాతావరణ పరిస్థితులను అందించాలనేటటువంటి ఆశయంతో ఇక్కడ కూడా జంగారెడ్డిగూడెం ప్రజలకు చేరువలో ఉండాలని ఈ యొక్క ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది.